హలో హాయ్ వెల్కమ్ టు జిఎం అకాడమీ. సో ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 2 years పట్టింది అనుకుంటా. లైక్ ఈ సక్సెస్ అంటే ఈ బెస్ట్ విషెస్ కానీ కంగ్రాచులేషన్స్ చెప్దామని ఈ వీడియో చేయడానికి ఐ థింక్ ఇంకో 28 days అయితే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చి 2 years అవుతుంది. సో ఇట్స్ లాంగ్ వెయిట్, చాలా 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 రోజుల నుంచి. సో ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి రెగ్యులర్గా విజిట్ చేసి అప్డేట్స్ ఇవ్వడానికి చాలామంది స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు. సో వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో హూ హ్యాస్ రెగ్యులర్లీ విజిట్ చేసి వాళ్ళపైన ప్రెజర్ చేసి సో ఫైనల్లీ వీ గాట్ ద రిజల్ట్స్. సో ద వన్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ బిగ్ నోటిఫికేషన్ లైక్ 1180 నోటిఫికేషన్, నియర్లీ 25 vacancies, ఒక 1 MH vacancy is not filled. మిగతా అన్నిటికీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ గేట్ మాస్టర్స్ అకాడమీ పర్సనల్. సో 1 by 1 ప్రతి ఒక్కరికి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అండ్ గేట్ మాస్టర్స్ తరఫున వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు కంగ్రాచులేట్ ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లైక్ కొన్ని మెసేజ్ రావడం జరుగుతుంది గేట్ మాస్టర్. కొన్ని అంటే లైక్ ఫ్లడెడ్ మెసేజెస్ వస్తున్నాయి డిఫరెంట్ స్టూడెంట్స్ నుంచి, డిఫరెంట్ లైక్ సార్ నాకు జాబ్ వచ్చింది, ఈ డిపార్ట్మెంట్లో వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అట్లాంటివి చాలా వస్తున్నాయి. సో వాటి అన్నింటినీ కేటగరైజ్ చేసి నేను పర్టికులర్ ఫార్మాట్ విల్ గెట్ ఇన్ అనదర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికంటే ముందు ఇట్స్ ఏ జనరల్ ప్రాసెస్. ద థింగ్ ఈజ్, సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. దీంట్లో కొన్ని డౌట్స్ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో చాలామందికి ఈ విషయాలు తెలుసు, బట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి. సో ఎవరైతే నిజంగా ఇప్పుడు వరకు ఏడబ్ల్యూ వచ్చిందో సో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బార్డర్లో మిస్ అయ్యారో లైక్ 0.5లో 1 మార్క్లో, నాకు పొద్దున ఒక స్టూడెంట్ కాల్ చేశాడు. లైక్ హిజ్ నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిజ్ నేమ్. అతను చాలా నెక్స్ట్ బీసీడీ కేటగిరీ, నెక్స్ట్ అతనిదే జాబు, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అతనికి రాలేదు, బట్ హీల్ గెట్ ఏఈ. ఆబ్వియస్లీ టౌన్ ప్లానింగ్లో కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్. సో కొంతమంది చాలా ఫీల్ అవుతున్నారు. 2020 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి చాలామందికి జాబ్స్ వచ్చినాయి. రీసెంట్గా పాస్డ్ అవుట్ 2020లో పాస్ అయ్యే వాళ్ళకి కొంతమందికి జాబ్ రాలేదు. 2022 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి కొంతమందికి జాబులు వచ్చినాయి. 2020 నుంచి 24 వరకు 4 years వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు, సార్ మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం, మాకు జాబ్ రాలేదు అని చెప్పి. రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి జాబులు వచ్చినాయి. సో దే ఆర్ హ్యాపీ. 2015, 16, 17లో బ్యాచెస్ వాళ్ళకి ఇప్పుడు ఈసారి జాబులు వచ్చినాయి. దే ఆర్ ఆల్సో హ్యాపీ, బట్ దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ ద ప్రిపరేషన్. అంటే సీరియస్లీ మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ షుడ్ బి ఇన్ ద లాంగ్ ప్రిపరేషన్లో ఉండాల్సిందే. అట్లీస్ట్ 2 years మీరు ప్రిపరేషన్కి టైం ఇస్తే నెక్స్ట్ మీరు వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు 6 months 3 months లీవ్ తీసుకొని లేకుంటే ఆ వర్క్ను వదిలేసి వచ్చి చదువుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. సో అంతేగాని ఒక 1 year ట్రై చేసి నాకు రాలేదు ఇంకా రాదు అనుకునే దానికంటే వచ్చేదాకా ట్రై చేస్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సక్సెస్ఫుల్ 99.99% సక్సెస్ఫుల్ అవుతారు కూడా. సో మీరు కూడా అదే మోటివ్ని తీసుకొని మీరు మళ్ళీ ప్రిపేర్ అవుతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇక ఈసారి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అట్లీస్ట్ దే ఆర్ గివింగ్ సమ్ డేట్స్ అంటే క్లారిటీ ఉంది. అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ అని చెప్పి. సో దీనిపైన కూడా కొన్ని కామెంట్స్ వస్తాయి, అసలు మీకు తెలుసా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి, మీకు తెలుసా ఖచ్చితంగా వస్తుందని చెప్పి. సో ఇంతకుముందు మనకి ఇట్లాంటి డేట్స్ ఏం లేకపోయినా సరే మేము ఈ మంత్లో రావచ్చు అన్నప్పుడు ఇట్ విల్ గివ్ ఏ గుడ్ హోప్ టు యూ. అంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు ఈ మంత్లో రావచ్చు అనేది ఒక హోప్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది కదా, ఇన్స్టిట్యూట్ చెప్పట్లేదు ఈ మాట, గవర్నమెంటే చెప్పింది, ఒక పర్టికులర్ డేట్ ఇచ్చింది. మేబీ అక్టోబర్ అన్నందుకు ఒక నవంబర్ అవుతుంది, 1 month అటు ఇటు అవుతుందేమో, కానీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, ఎంత నెంబర్ ఉంటుంది సార్ అని అడుగుతారు. ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం గుడ్ నెంబర్ ఉండే ఛాన్స్ ఉంది. అప్కమింగ్ ఇయర్స్ ఎంత నెంబర్ ఉంటుందని దాని తర్వాత మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ది మనకు తర్వాత విషయం. కానీ ఈసారి మాత్రం ఎవరైతే బార్డర్లో పోయినారో నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీతో పాటు ఏడబ్ల్యూ ఉంది కాబట్టి ఆ ప్రిపరేషన్ ఫార్మాట్లో ఉండండి, కంటిన్యూ చేయండి. ఆ కమిట్మెంట్ని, కన్సిస్టెన్సీని ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరు కూడా డౌన్ అయ్యి నాకు రాలేదు అని చెప్పి పిచ్చి పనులు చేయకుండా టేక్ సమ్ గ్యాప్ అండ్ అగైన్ బియాండ్ ద లైన్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. ఒక 10 days 15 days వదిలేసి మళ్ళీ కొద్ది టైం పడుతుంది, నాకు జాబ్ వస్తుంది అని చెప్పి లాస్ట్ మినిట్లో వెన్ ఎవర్ యూఆర్ సర్చింగ్ ఎట్ హాల్ టికెట్ నెంబర్ అది రానప్పుడు ఆబ్వియస్లీ యూ ఫీల్ సమ్ వాట్. ఆ బాధని నేను ఎంత చెప్పినా సరే ఆ బాధ ఉంటుంది, దాని తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అది తగ్గిన తర్వాత కొద్ది ఓవర్కమ్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే, అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ బై మెనీ స్టూడెంట్స్. నంబర్ ఆఫ్ క్వైరీస్ వస్తూ ఉన్నాయి. సో విచ్ వన్ టు చూస్, ఏడబ్ల్యూ, ఏఈ, టీఎస్జీ అండ్ కో, పిఎల్ అండ్ టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్.
సో దానికంటే ముందు నేను ఇప్పుడు ఎవరికైతే ఏడబ్ల్యూ సెలెక్ట్ అయ్యారో లైక్ 1180లో -26 వేకెన్సీస్ తీసేస్తే మిగతా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సివిల్ వాళ్ళు. సో ద వన్ హూ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఏడబ్ల్యూ ఇస్ ఎ గెజిటెడ్, ఆబ్వియస్లీ గెజిటెడ్ పోస్ట్ ఇది. అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ పే స్కేల్ కూడా గుడ్ పే స్కేల్ ఉంది. ఇఫ్ యూ కంపేర్ లైక్ 2015 2020 పిఆర్సీస్ తీసుకుంటే మీరు, సో 2015లో పిఆర్సీ వచ్చేసి ఎంత ఉందంటే లైక్ ఏఈ వచ్చేసి 31K ఉంటే అండ్ ఏడబ్ల్యూ వచ్చేసి 2015లో ఎంత ఉందంటే 37,000 ఉంది. అదే 2020లో వస్తే 45K ఏఈ ఉంటే 55K నియర్లీ ఏడబ్ల్యూ ఉంది. అంటే దీని మధ్యలో వ్యత్యాసం ఎంత? 5K, ఇక్కడ 10K. అంటే ఏఈ ఏడబ్ల్యూకి 2015 పే స్కేల్లో 5K ఉంటే 5,000 డిఫరెన్స్ ఉంటే 2020లో ఏడబ్ల్యూకి ఏఈకి 10K డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇంకొక పిఆర్సీ 2020లో వచ్చింది, 2025లో ఇంకో పిఆర్సీ వస్తుంది. 30% వేసుకోండి, యావరేజ్గా 30% ఇంక్రీజ్ చేసిన అన్నా సరే 30% ఇంటూ 45 అయ్యండి, 30% ఇంటూ 55 అయ్యండి, విల్ గెట్ దమ్ వాల్యూ. ఇంకొద్దిగా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ. 5K ఉన్న డిఫరెన్స్ 10K అయింది, నెక్స్ట్ 12K అవ్వచ్చు, 13K అవ్వచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంట్స్ గురించి. సో ఇది ఫస్ట్ పాయింట్, పే స్కేల్లో ఒక మైండ్లో పెట్టుకొని. నెక్స్ట్ నేను ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది అంటున్నారు, సార్ డిపార్ట్మెంట్ బాగుంటుందా, మాకు వచ్చిన డిపార్ట్మెంట్ వర్త్ఫుల్లా అని చెప్పి అడుగుతున్నారు. 2017లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఇఫ్ యూ రిమెంబర్డ్ ఇట్, 2017లో మనకు వచ్చిన నోటిఫికేషన్ 277 వేకెన్సీస్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. సో 277 వేకెన్సీస్ రిగార్డింగ్ మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 20 నుంచి 30,000 మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ నోటిఫికేషన్ కూడా అప్రాక్సిమేట్లీ 20,000 to 30,000 రాశారు. మొన్న వచ్చిన నోటిఫికేషన్ కూడా ఆబ్వియస్లీ 40,000 ప్లస్, ఎందుకంటే చాలా రోజులు 1,000 వచ్చింది కాబట్టి 40,000 ప్లస్ సివిల్ వాళ్ళు రాశారు. సో నియర్లీ 10,000 ఎక్స్ట్రా రాశారు. అంటే 277 పోస్టులు పడితే ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ పడితే ఆల్మోస్ట్ అదే కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు పడ్డ 1180 వేకెన్సీస్ కూడా 40,000 మెంబర్స్ రాశారు. సో ఇక్కడ కాంపిటీషన్ అంతే ఉంది, ఈవెన్ ద పోస్ట్ ఆర్ లెస్ ఆర్ మోర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఇక్కడ మనకు 4-5 డిపార్ట్మెంట్లు కనపడుతున్నాయి కాబట్టి యు ఆర్ సర్చింగ్ ఫర్ విచ్ ఈజ్ గుడ్ డిపార్ట్మెంట్. ఇఫ్ ఓన్లీ మిషన్ భగీరథనే బండి ఉంటే ఆ రోజు మీరు ఈ జాబ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అవుతారు, అరే వస్తే అయిపోయేది కదా, 4 సంవత్సరాలు సర్వీస్ అయిపోయేది. 2017 అయితే 2018లో సెలెక్ట్ అయ్యింది తను, అయితే ప్రాసెస్ అయిపోతే 2024 ఎన్ని ఇయర్స్ అమ్మా? 6 ఇయర్స్ సర్వీస్ అయ్యేది కదా. సో ఇప్పుడు కూడా చాలామంది ఏం ఫీల్ అవుతారు అంటే నాకు ఆర్డబ్ల్యూఎస్ వచ్చినతో నాకు పిఆర్ వస్తే బాగుండు, పిఆర్ వచ్చినతను నాకు ఇరిగేషన్ వస్తే బాగుండు, ఇరిగేషన్ వచ్చినతను నాకు పబ్లిక్ హెల్త్ వస్తే బాగుండు, లేకపోతే ఆర్ఎన్బి వస్తే బాగుండు. సో ఎవరు ఇది మీకు చెప్పారో నాకు అర్థం కాదు కానీ, సో డిపార్ట్మెంట్స్ అనేది ఏంటంటే జస్ట్ అబౌట్ ద హౌ ద వర్క్ నేచర్ దానిపైన డిపెండ్ అవ్వాలి. కానీ ఇంకా మీరు ఏదేదో ఊహించుకొని దాన్ని డిపెండ్ చేసుకొని మీరు మాట్లాడితే మాత్రం అది ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. డిపార్ట్మెంట్స్లో ఇరిగేషన్ ఉంది, ఇట్స్ ఎ కూల్ జాబ్, అంటే మీకు ఎక్కువ ప్రెషర్, పబ్లిక్ రిలేషన్ ఉండదు. ఆర్డబ్ల్యూఎస్ దాంట్లో ఇంట్రా ఉంటుంది, గ్రిడ్ ఉంటుంది, ఒక దాంట్లో పబ్లిక్ రిలేటెడ్ ఉంటుంది, ఒక దాంట్లో పబ్లిక్, అదే ఇంట్రాలో ఒక దగ్గర గ్రిడ్ 2 ఉంటాయి. ఇంట్రా అయితే పబ్లిక్ ఉంటుంది, గ్రిడ్ అయితే పబ్లిక్ రిలేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ హెల్త్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా పబ్లిక్ రిలేషన్ ఉంటుంది. పంచాయతీ రాజ్ పేరులోనే పంచాయతీలు ఉన్నాయి, ఖచ్చితంగా పబ్లిక్ రిలేషన్ ఉంటుంది. ఆర్ఎన్బి సమ్ వాట్ ఇట్స్ లెస్ పబ్లిక్ రిలేషన్షిప్ ఉంటుంది, అంటే పబ్లిక్తో కొద్ది తక్కువ ఉంటుంది, కాంట్రాక్టర్స్తోనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మన డిపార్ట్మెంట్స్ చెప్పాలి కానీ ఇంకేదో ఊహించుకొని డిపార్ట్మెంట్స్ అది బాగుంటుందా ఇది బాగుంటుందా అంటే అన్నిసార్లు ఆ థియరీ సక్సెస్ఫుల్ అవ్వదు. కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, ఇంకెవరన్నా అడగండి. సో వాట్ ఎవర్ ద డిపార్ట్మెంట్ దట్ యు ఆర్ గెటింగ్, దట్ ఈస్ ఎ గెజిటెడ్, దట్ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అది మాత్రం మర్చిపోవద్దు. అంతేగాని సార్ నాకు ఇక్కడ ఏడబ్ల్యూ వచ్చింది, ఆర్డబ్ల్యూఎస్లో వచ్చింది, నాకు ఏఈలో ఆర్ఎన్బి వస్తుంది సార్, నేను ఆర్ఎన్బి మంచి డిపార్ట్మెంట్ కదా, ఏడబ్ల్యూ నుంచి ఏఈకి వెళ్తా అని చెప్పి అసలు ఇది ఎవరు చెప్పారో నాకైతే అర్థం కాదు. ఎందుకు చెప్పారు అనేది కూడా నాకు క్లారిటీ తెలిసి చెప్పారా తెలియక చెప్పారని చెప్పి. సో దీనికి ఉన్న థింగ్స్ కొన్ని మీకు క్లారిటీగా చెప్తా. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను, కానీ ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే అది కొంతమంది ఓవర్లుక్లో ఉండొచ్చు. ఈ వీడియో ఈ టైంలో ఖచ్చితంగా వింటారు. దీనివల్ల చాలామందికి మీరు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. అదేంటి అంటే ఒక ఏఈ ఇంతకుముందు డిఈ అయ్యేవాడు, ఒక ఏఈ డైరెక్ట్గా ఇంతకుముందు డిఈ అయ్యేవాడు, ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఏఈ 6 ఇయర్స్ తర్వాత హీ విల్ ప్రమోటెడ్ యాజ్ ఏ ఏడబ్ల్యూ, 6 ఇయర్స్ తర్వాత హీ విల్ ప్రమోటెడ్ యాజ్ ఏడబ్ల్యూ, దెన్ హీల్ గో ఫర్ డిఈ.
ఇంతకుముందు ఇది ఉండే, ఇప్పుడు ఇది లేదు. సో ఇది ఉంది. సో దీంట్లో ఇంకొక సార్ మరి అవును కదా సార్ కరెక్టే, 6 సంవత్సరాలు ఆర్ఎన్బి చేస్తే నేను ఏడబ్ల్యూ ప్రమోషన్ అయిపోతే మళ్ళీ తర్వాత డిఈకి వెళ్తా కదా సార్ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి చెప్తా వినండి. ఏఈ వచ్చిందమ్మా, ఏఈ మీకు ఆర్ఎన్బి వచ్చింది. ఏఈ ఆర్ఎన్బి వచ్చింది ఎప్పుడు వచ్చింది? ఈ 2022 నోటిఫికేషన్లో ఏఈ ఆర్ఎన్బి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఇదే దాంట్లో ఏడబ్ల్యూ కూడా ఉంది మనకి. ఇదే నోటిఫికేషన్లో ఏడబ్ల్యూ ఉంది, ఇదే నోటిఫికేషన్లో ఏఈ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి చూస్తే ఈ ఏఈ ఆర్ఎన్బి వాళ్ళు ఏదైతే వీళ్ళకన్నా కింద ఉంటారు ప్రమోషన్ లిస్ట్లో, ఏడబ్ల్యూ వాళ్ళకంటే కింద ఉంటారు. ఎందుకంటే వీళ్ళు 6 years అయిన తర్వాతనే ఏడబ్ల్యూని రీచ్ అవుతారు. ఇక్కడ ఇంకో లాజిక్ మర్చిపోయింది అంటే, ఇప్పుడు ఏఈ ఆర్ఎన్బి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 2000 నెక్స్ట్ అప్కమింగ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, అక్కడ కూడా ఏడబ్ల్యూ పడుతుంది, అక్కడ కూడా ఏడబ్ల్యూ పడుతుంది. వీళ్ళ అప్పటికి 2 years 1 year అయింది అనుకోండి, దట్ మీన్స్ 6 years కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రమోషన్ లిస్ట్లో మళ్ళీ ఈ బ్యాచ్ కంటే వీళ్ళే కింద ఉంటారు మళ్ళీ. అంటే వీళ్ళ తర్వాత వీళ్ళకి మళ్ళీ అప్పుడు వీళ్ళకి అట్లా ప్రతి ఇయర్ పడింది అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ యాడ్ అవుతూ ఉంటారు మీ పైన, వాళ్ళ తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది. అంటే మీరు ప్రమోషన్లో ఎంత వెనకబడిపోతారు. ఇది ఒకటే కాదు, పే స్కేల్ చూడండి, పే స్కేల్ కూడా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. 5,000 10,000 పే స్కేల్ 10,000 డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ 8 to 10,000 డిఫరెన్స్ అంటే మళ్ళీ హెచ్ఆర్ అనుకోని అదని ఇదని చాలా నేర్లు 15,000 to 16,000 ఫరక్ పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏడబ్ల్యూలో మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏడబ్ల్యూలో డిపార్ట్మెంట్ వైజ్ ఎంతగా చెప్పాను, వర్క్ నేచర్ చెప్పాను. ఒకవేళ వర్క్ లేదనుకుందాం, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ బ్యాడ్ డిపార్ట్మెంట్. ప్రస్తుతానికి అట్లనే అంటున్నాను. ఆర్డబ్ల్యూఎస్ ఉంది సార్, దాంట్లో ఏం వర్క్ లేదు, అది ఏం నడవట్లేదు, ఓన్లీ మెయింటెనెన్స్ వర్క్ అంటే, మీకు తెలుసో లేదో, న్యూస్ అప్డేట్లో ఉన్నారో లేదో, ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇదే గేట్ మాస్టర్స్ నుంచి నోటిఫికేషన్ మనకి వెరిఫికేషన్ ముందు ఒక వీడియో చేయడం జరిగింది రిగార్డింగ్ హౌ యాక్చువల్లీ ద డిపార్ట్మెంట్స్ విల్ వర్క్ అని చెప్పి. అక్కడ నేను ఆల్రెడీ ఒకటి కోడ్ చేశాను. ఆర్డబ్ల్యూఎస్లో అప్కమింగ్ దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాజెక్ట్ రిగార్డింగ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి. కావాలంటే సర్వీస్లో ఉన్న డిఈలు డబ్ల్యూ వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. అండ్ దీనికి సంబంధించిన అండర్ గ్రౌండ్ అంటే ఈ డ్రైనేజ్ ప్రాజెక్ట్ని ఖమ్మంలో అంటే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఖమ్మంలో 150 crores పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కావాలంటే మీరు కనుక్కోండి. సో వన్స్ ఇట్ గెట్ సక్సెస్ఫుల్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ జోన్ అండ్ ఎవ్రీ విలేజ్. సో అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ విల్ బికమ్ ఏ బిజీ. సో ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రాజెక్ట్స్ వస్తాయో తెలియదు. సో ఖచ్చితంగా వర్క్స్ ఉంటాయి, 100% వర్క్స్ ఉంటాయి. అందరికీ అన్ని రకాల వర్క్స్ దొరుకుతాయి. అంతేగాని ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఆ డిపార్ట్మెంటు, అప్పుడు బాగాలేదు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫస్ట్ ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసేయండి. మీకు వచ్చిన డిపార్ట్మెంట్ అన్న ఏదో ఒక డిపార్ట్మెంట్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు మీ కింద లిస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక డిపార్ట్మెంట్ వస్తే చాలు, ఏడబ్ల్యూ వస్తే చాలు, ఇంకా మా వల్ల కాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ అది మైండ్లోకి వెళ్ళి తీసేసి, మీకు ఏడబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ వచ్చినా బీ దేర్ ఓన్లీ. ఏఈకి షిఫ్ట్ అవ్వకండి. సో లేదు సార్ నేను ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను, నాకు ఆ డిపార్ట్మెంటే కావాలంటే నేను ఎవరిని స్టాప్ చేయడానికి కాదు. కాకపోతే ద రియాలిటీ ఈజ్ ఇది, మీకు ప్రమోషన్స్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, 100% ఎఫెక్ట్ అవుతుంది. మీకు కావాలంటే కనుకోండి. ఆ పీడిఎఫ్ని కూడా నేను గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో వేస్తాను. ఒకసారి చూడండి అక్కడ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఆ రూల్ బుక్ తీసుకొచ్చి పెడతాను నేను, మీరు చూడండి. అదొకటి. అండ్ టీఎస్ జెన్కో వాళ్ళు కూడా చాలామంది ఈ ఏడబ్ల్యూ తర్వాత టీఎస్ జెన్కోకి వెళ్ళాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ శాలరీ. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. టీఎస్ జెన్కోలో కూడా వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్ సెన్ ద సేమ్ విల్ బి అప్లికబుల్ ఎట్ ద టీఎస్ జెన్కో ఆల్సో. సో బెటర్ మీకు వచ్చిన ఏడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఉండండి. సార్ కొంతమంది అంటారు, సార్ నాకు పిఎల్ అంటే చాలా ఇష్టం, నేను పిఎల్కి వెళ్ళాలనుకుంటున్నా, పిఎల్ ముందు ఇస్తే నేను పిఎల్కి వెళ్ళేవాడిని, ఏడబ్ల్యూకి వెళ్ళకపోతుండే, కానీ మాకు ఏడబ్ల్యూ ముందు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ పిఎల్ వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా పిఎల్ తీసుకుంటా అంటే ప్లీజ్ గో. ఎందుకంటే వాళ్ళకి పిఎల్ చేయాలని చెప్పి ఎంతో ఇష్టం ఉండి ఖచ్చితంగా పిఎల్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళని మనం ఆపలేము. ఇన్ కేస్ లేదు నేను ఉట్టి వెరిఫికేషన్ అటెండ్ అయ్యి నాకు పిఎల్ జాబ్ వచ్చిందని చెప్పుకోవడానికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే దాని బదులు ఇంకొక లైఫ్, ఇంకొక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బెటర్ డోంట్ ట్రై దిస్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్. మీకు నిజంగా ఏడబ్ల్యూలో సాటిస్ఫై అయితే ఉండిపోండి. అంతేగాని డిపార్ట్మెంట్ కోసం ఏఈకి వెళ్తే మాత్రం దట్ విల్ ఎఫెక్ట్ యూ అండ్ ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక జాబ్ వచ్చేది వాళ్ళు మిస్ చేసినట్టు అవుతుంది మీరు. సో మీరు అందరు గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్ అయినారు. సో మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇది చేయడం వల్ల. సో బెటర్ డోంట్ డైవర్ట్. చాలామంది చెప్తారు అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఈ డిపార్ట్మెంట్ మంచిది, ఆ డిపార్ట్మెంట్ మంచిది. డిపార్ట్మెంట్ మంచిది అంటే ఎట్లా, ఏ బేస్ చేసుకొని చెప్తున్నారు డిపార్ట్మెంట్ మంచిది అని చెప్పి. సో గెజిటెడ్ ఈజ్ గెజిటెడ్, పే స్కేల్ ఈజ్ పే స్కేల్, ప్రమోషన్ లిస్ట్లో మీరు ముందుంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టౌన్ ప్లానింగ్, ఏఈ, పిఎల్ వెళ్ళే వాళ్ళు వెళ్ళాలని చెప్పాను కదా.
ఈ టౌన్ ఏఈలో కానీ ఏడబ్ల్యూలో కానీ చాలామంది అడుగుతున్నారు సార్ రీలింక్విష్మెంట్ లెటర్ గురించి అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల రీలింక్విష్మెంట్ లెటర్ కుదరదు. దేంట్లో కుదరదు? ఏఈలో ఏడబ్ల్యూలో ఇవ్వడం కుదరదు. కాకపోతే పిఎల్ అండ్ టౌన్ ప్లానింగ్లో రీలింక్విష్మెంట్ లెటర్ అడగొచ్చు మీరు. ఎందుకంటే రీసెంట్గా మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో బల్మూరు వెంకట్ గారు కూడా ఈ గురుకులకు సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకి డౌన్ ద మెరిట్ ఫిల్ చేయాలని చెప్పి అన్నారు కదా, దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ లేకుండా ఒక ఫైల్ తయారు చేసి ఇచ్చారు కొంతమంది స్టూడెంట్స్. అది రెస్పెక్ట్ మినిస్టర్కి సబ్మిట్ చేశారు. దే ఆర్ ఫాలోయింగ్ దట్. అది కూడా ఇచ్చేలాగా ఉన్నారు. సో ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే ఈ టౌన్ ప్లానింగ్ అండ్ పిఎల్లో ఖచ్చితంగా బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఫిల్ అయిపోతాయి. కానీ ఏఈఏడబ్ల్యూలో మాత్రం బ్యాక్లాగ్స్ పడితే మాత్రం అవి అట్లనే ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇది ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఇప్పటికైతే ఫిల్ అవ్వవు. బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల అది కుదరదు. సో మై సజెషన్ ఈజ్ ఫ్రమ్ గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఏడబ్ల్యూ ఇన్ వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ దట్ యు ఆర్ గెట్టింగ్, బీ హ్యాపీ, బీ ఓన్లీ దేర్. మళ్ళీ ఏఈకి వెళ్ళి వేరే డిపార్ట్మెంట్ కోసం వెళ్ళకండి. వెళ్తే దానివల్ల మీకైతే ఉపయోగం లేదు, కానీ ఇంకొకరికి నష్టం చేసినట్టు అవుతుంది. లేదు సార్ నేను ఖచ్చితంగా అదే డిపార్ట్మెంట్కి వెళ్తా, నాకు అదే కావాలనుకున్నప్పుడు సో ఐఎమ్ నో వన్ టు స్టాప్ యూ. అండ్ పిఎల్కి ఎవరైతే నిజంగా వెళ్ళాలనుకుంటున్నారో, యూ వాంట్ టు బీ ఇన్ టీచింగ్ ఫీల్డ్, సో యు ఆర్ వెల్కమ్ టు గో. అండ్ మిగతా టౌన్ ప్లానింగ్ పీబీఓ టీపీబీఓ కానీ మిగతా పిఎల్ వాట్ ఎవర్ ద ఏఈ, సో దీనికి మాత్రం కొద్దిగా ఆలోచించండి వెళ్ళేటప్పుడు, సో దట్ మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో చాలామంది దీంట్లో కట్ ఆఫ్లు మనకి బయట సర్క్యులేట్ అయిన కట్ ఆఫ్ కంటే బాగా తగ్గడం వల్ల చాలామంది ఇన్ అయ్యారు. సో చాలామందికి ఇంకా అవకాశం ఉంది. సో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న వేకెన్సీలో అవకాశం దొరికితే వాళ్ళు కూడా మీతో పాటు జాయిన్ అయ్యి దే విల్ బీ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇన్ దిస్ వీడియో. సో అండ్ ఎవరైతే గేట్ మాస్టర్స్లో కోచింగ్ తీసుకొని ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కానీ, సో చాలామంది సెలెక్టెడ్, వీ వాట్ ఏ గుడ్ నెంబర్, వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ నెంబర్ విత్ ఆల్ ఫుల్ డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో విల్ గివ్స్ కంప్లీట్ పీడిఎఫ్ ఆల్సో, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ గేట్ మాస్టర్స్ అకాడమీ నుంచి ఇంకా యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. Try to subscribe the Gate Masters Academy. Thanks for watching this video, and once again congrats all the selected candidates from the Gate Masters Academy.